71వ జాతీయ ఫిల్మ్ అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో కేరళ స్టోరీస్కి ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు వచ్చింది. కేరళ స్టోరీ లవ్ జిహాద్, మతోన్మాద ఉగ్రవాదాన్ని దానిని కథా ఇతివృత్తంగా తీసుకుని తీసినటువంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తీసినటువంటి సినిమా అది. దీనికి అవార్డు రావడము, దీన్ని చాలామంది చూశారు. అవార్డు రావడం వల్ల దేశంలో చాలామంది సంతోషిస్తున్నారు. కానీ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారికి చాలా బాధ వస్తుంది. పినరాయి విజయన్ అసలు కేరళ ఇమేజ్ని పాడు చేయటం కోసం అబద్ధాల కథనాలని తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే లవ్ జిహాద్ అన్న పదాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ సృష్టించలేదు. మొట్టమొదట కేరళ హైకోర్టు లవ్ జిహాద్ పదం వాడింది. అసలు ఈ లవ్ జిహాద్ అనేది ఒకటి జరుగుతోంది, ఇస్లామిక్ ఉగ్రవాదం ఉందని మొట్టమొదట గొంతెత్తిన వాడు కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయినటువంటి విఎస్ అచ్యుతానందన్.